కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహాల్లో దారుణం జరిగింది. రాత్రి కిరాణం షాపుకు వెళ్తున్న బాలికపై మౌలాల్ సాహెబ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలకు తట్టుకోలేక బాలిక కేకలు వేయడంతో స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అదే కాలనీలో ఉంటున్న మౌలాన్ సాహెబ్ గత కొంతకాలంగా బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అనేక సార్లు అత్యాచారానికి ప్రయత్నించగా అమ్మాయి ప్రతిఘటించింది. దీంతో కక్ష పెంచుకున్న మౌలాలు ఒంటరిగా వెళ్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం బాలిక కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు మౌలాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, నిందితుడు దొరికాడా? పోలీసులు ఏం చెప్తున్నారు? పవన్ కౌతాలం మండలం బదినేహాల్లో నిన్న రాత్రి 10 గంటల సమయంలో కిరాణం షాపుకు వెళ్తున్నటువంటి బాలిక పైన మౌలాల్ సాహెబ్ అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడుతూ ఆమె నిరాకరించడంతో ఆ యువతి పైన తన వెంట తీసుకున్నటువంటి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అయితే బాలిక ఆ మంటలతో అరుపులు కేకులు వేస్తుండడంతో చుట్టుపక్కల ఇళ్లలో నుంచి కూడా పరుగులు పెడుతూ స్థానికులు వచ్చి ఆ బాలికను దుప్పట్లు వేసి కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆ బాలిక దాదాపు 50% కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో ఏది కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండడంతో బాలికను 108 లో ఉటావటిన ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడ బాలిక పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి ఆదోని ఏరియా ఆసుపత్రి వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం బాలిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కాలిన రోగుల వార్డు విభాగంలో చికిత్స పొందుతుంది. ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచాలని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ మౌలాల్ సాహెబ్ అనే వ్యక్తి ఈ బాలిక ఉన్నటువంటి కాలనీలో ఉంటాడు. ఈ వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్య పెద్ద దూరం ఉంటుంది. ఇతనికి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు. వ్యవసాయకు కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే వ్యవసాయ కూలీ వచ్చినటువంటి క్రమంలోని ఈ బాలిక పైన కన్నేశాడు. బాలికను పలుమార్లు పనులకు వెళ్ళేటప్పుడు కానీ అదేవిధంగా బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కానీ ఆ బాలిక వెళ్ళేటువంటి విషయాన్ని గుర్తించి ఆ బాలిక వెంట పడుతూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. అయితే ఆ బాలిక నిరాకరించి ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు బంధువులకు చెప్పింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతనికి ఫుల్ గా వార్నింగ్ ఇచ్చారు. మరోసారి మా అమ్మాయి వెంట పడితే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అయితే ఈ బాలిక ఏదైతే తల్లిదండ్రులకు చెప్పినప్పటి నుంచి కూడా ఈ మౌలాల్ సాహెబ్ ఆ అమ్మాయి పైన కక్ష పెంచుకొని అమ్మాయిని ఆ రోజు కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని స్కూల్ కూడా మాన్పించేసి ఇంటి దగ్గరనే తల్లిదండ్రులు ఇంటి దగ్గరనే పెట్టుకున్నారు. అయితే ఏదైతే ఈ బాలిక నిన్న రాత్రి కిరాణం షాప్కి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఇంట్లో నుంచి మౌలాల్ సాహెబ్ కూడా అమ్మాయిని ఫాలో అవుతూ కిరాణం షాప్కు వచ్చేటువంటి క్రమంలో అక్కడ ఈ కిరాణం షాప్ కు ఈ బాలిక ఇంటికి మధ్యలో చాలా దూరం ఉంటుంది. మధ్యలో కొంత నిర్మానుష రోడ్డు పైన కూడా రాత్రి ఎవరు లేని విషయాన్ని గుర్తించి అక్కడ కొంత చీకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆ అమ్మాయిని ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి అత్యాచార యత్నానికి ఒడిగేటువంటి ప్రయత్నంలో భాగంగా అమ్మాయి నిరాకరించడంతో అమ్మాయిపై మరింత ఆగ్రహానికి లోనే మౌలాల్ సాహెబ్ తన వెంట తీసుకొస్తున్నటువంటి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికులు వెంటనే గమనించి ఈ బాలికను 108 హాస్పిటల్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికి కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రాణాలతో కుటుంబించాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు ఈ నిప్పంటించిన తర్వాత మౌలాల్ సాహెబ్ అక్కడ నుంచి పరారయ్యారు. ఇప్పుడు స్థానికుల ద్వారా అదేవిధంగా ఈ బాలిక తల్లిదండ్రులు బంధువులు సమాచారం మేరకు ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధానంగా బాధితురాలి బంధువులు మహిళా సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మౌలాల్ సాహెబ్ ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.